ఎందుకు యేసు ప్రభు ఈ 3 స్థలములో ఏడ్చాడు? యేసు ప్రభు 100% దేవుడు, 100% మానవుడు. యేసయ్య ఎందుకు ఏడ్చాడనే విషయాన్ని మనము చూసినట్లయితే దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా లాజరు గురించి వచ్చినప్పుడు, లాజరు చనిపోయాడని తెలిసిన యేసు ఆయన 4వ రోజు ఆయన బలహీనమైన తర్వాత ఈ యొక్క మార్తా మరియ కబురు పెట్టారు యేసయ్యకి. ఇలాగ లాజరు చాలా సీరియస్గా ఉంది, ఐసీయూలో పెట్టాము, ఈ కాసేపు చనిపోయేలాగా ఉన్నాడు, యేసు ఒకసారి రండి అంటేనే యేసు ప్రభు వారు 4 రోజులు ఆలస్యంగా వెళ్ళాడు. 4వ రోజు యేసు ప్రభు వెళ్తేనే అప్పుడు యేసు ప్రభుకి తెలిసిన విషయం ఏంటంటే లాజరు చనిపోయాడని. యేసు ప్రభు ఆ లాజరు, మృతి పొందిన లాజరు సమాధి దగ్గర వెళ్ళాడు, ఊర్లోకి వెళ్ళలేదు, డైరెక్ట్గా సమాధి దగ్గర వెళ్తేనే ఈ విషయం తెలుసుకున్న మరియా పరిగెట్టుకుని వచ్చింది, ఆ తర్వాత మార్తా పరిగెట్టుకుని వచ్చింది. యేసు అక్కడ వారిని చూడగా యేసు ఏడ్చెను. ఎందుకు యేసు ఏడ్చుంటాడు? ఒక సమాధిలో ఇంకాసేపు యేసు ప్రభు ఆ వ్యక్తిని లేపబోతున్నాడు కనుక. ఇప్పుడు ₹1,00,00,000 అప్పు అయిపోయారు ఒక వ్యక్తి, ఒక చెక్కు జోబులో పెట్టుకున్నారు, వారు బాధపడుతూ ఉన్నారు, చెక్ ఇచ్చి హ్యాపీ పెట్టాల్సి కదా. ఎందుకు యేసు ఏడ్చాల్సి వచ్చింది కదా? ఏడవలసిన పని ఉందా? ఎందుకంటే జోబులో ఆయన ₹1,00,00,000 తీర్చి అప్పు తీర్చగలిగిన చెక్కు జోబులు ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఎందుకు ఏడ్చాడు అన్నప్పుడు సాధారణంగా ఏడవరండి, నేనైతే ఏడవను. అయితే యేసు ప్రభు ఏడవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటేనంటే లాజరు మనుషుడుగా బ్రతికి ఆయన మృతి పొందాడు, ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? పాతాళంలోకి వెళ్ళింది, హేడీస్కి వెళ్ళిపోయింది. ఈ శ్రమలన్నీ పోయినాయి. ఈ లాజరు యేసు ప్రభుని ఎరిగి చనిపోయాడు. దానికన్నా అదృష్టమైన జీవితం ఒకటి లేదు. యేసు ప్రభు ఇంకొద్ది రోజులు ఆయన సిలువలో మరణించి ఆయన పాదాలములో వెళ్ళి అక్కడున్న పరిశుద్ధులైన వారు, నీతిమంతులైన వారికి సువార్తను ప్రకటించి వారిని చెరగా పట్టుకొని బయటికి రాబోతున్నాడు. దాంట్లో లాజరు ఆత్మ కూడా ఉంటుంది కదా. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు యేసు ప్రభు ఆయనని లేపడం చేత ఆయన ఆత్మ పాతాళములో నుంచి, ఆ హేడీస్లో నుంచి మరల ఎక్కడికి వస్తుంది? మనుషుల్లోకి వస్తుంది. ఇప్పటికి 4 రోజులు అయిపోయింది, లోపల ఉన్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే ఇంకొద్ది నెలల్లో యేసు ప్రభు వస్తాడు, మాకు సువార్తని మరలా ప్రకటిస్తాడు. మేము ఎక్కడికి వెళ్ళబోతున్నాము? మేము పరలోక రాజ్యం వెళ్ళబోతున్నాము. ఇంకో కొంతమంది థియాలజన్స్ ఏమంటారంటే, మా యొక్క లాజరు యేసు ప్రభుని ఆల్రెడీ ఎరిగాడు కనుక ఎంతమంది అయితే యేసు ప్రభు రక్షకుడిని నమ్ముతారో వారు పరదేశికి వెళ్తారని కొంతమంది నమ్ముతున్నారు. కొంతమంది ఏమన్నారు? పాతాళము వెళ్ళాడు అంటున్నారు. కొంతమంది యేసు ప్రభువుతో పాటు ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు, దానికి ముందుగానే ఆయన పరదేశికి వెళ్ళిపోయాడని కొంతమంది నమ్ముతున్నారు. ఇప్పుడు ఒక పరదేశికి వెళ్ళిన వ్యక్తిని మరలా భూలోకం తీసుకొచ్చి వారి కుటుంబానికి అప్పగిస్తున్నాం. కానీ ఈ నరక లోకం, ఈ పాతాళములో, ఈ యొక్క భూలోకములో ఉన్న ఈ యొక్క లోకములో లాజరు మరలా బ్రతకడం ఎందుకు? వచ్చాడు ఇంకా హ్యాపీగా నాతో ఉండకుండా మరలా ఎందుకు? నా రాజ్యములో ఉండిపోవచ్చు కదా. ఈ కుటుంబస్తులు చూస్తే ఏడుస్తున్నారు. దేవుణ్ణి మనము ఈ యొక్క లోకానికి నేను ఎవరినని నేను మహిమపరచాలి కనుక, దేవుని చిత్తం ఇక నెరవేర్చబడాలి కనుక ఇప్పుడు ఏమి చేద్దాము? లాజరుని లేపుదాము. ఇంకొక విషయం చూడండి, మనుషుడు యొక్క మరణాన్ని చూసి యేసు ప్రభు ఏడ్చుంటాడు. అవ్వాదాముతో ఆ యొక్క దేవుడు సృష్టించినప్పుడు మరణం ఉంది కానీ మరణానికి శక్తి లేదండి. మరణం ఉంది కానీ మరణాన్ని ఎవరు యాక్టివేట్ చేయలేదు. మరణం యాక్టివేట్ చేయాలంటే ఏమి చేయాలి? మనోడు పాపం చేయాలి. దేవునికి అవిధేయత కలిగి ఉంటే దాని పేరే పాపం అని బైబిల్ చెప్తుంది. మరణం ఉంది కానీ మరణం ఎవరిని ఏమీ చేయదు. మరణం ఉంది కానీ మరణం ఎవరిని ఏమీ చేయదు. ఈ మంచి చెడు జ్ఞానమిచ్చు వృక్షఫలం అక్కడే ఉంది కానీ మనుషుడిని ఏమీ చేయదు. ఎప్పుడు మనుషుల్ని హాని చేస్తుంది? దేవునికి అవిధేయత కలగడం చేత పాపం వస్తుంది. ఆ పాపం ఒక జీతము మరణము. అంటే ఒక వ్యక్తి పాపము చేయకపోతే ఏమవుతుంది? ఆ మరణాన్ని పొందుకోలేడు. ఆ మరణము జయించాలంటే ఏమి చేయకూడదు? ఒక వ్యక్తి పాపము చేయకూడదు. అందుకని యేసు ప్రభు అన్నాడు, మరణమా నీ ముళ్ళెక్కడా, పాతాళమా నీ విజయం ఎక్కడా? మరణం ఒక ముళ్ళు, దానికి శక్తి ఎక్కడ ఉందంట? ధర్మశాస్త్రం మీద ఉంది. ధర్మశాస్త్రము దేని మీద ఆధారపడి ఉంది? పాపం మీద ఆధారపడి ఉంది. కాబట్టి యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి పాపాన్ని జయించడం చేత
మనకి అడ్డుగా ఉన్న ఆయనకి మనకి అడ్డుగా ఉన్న, లేకపోతే దేవుని రాజ్యానికి మనకి అడ్డుగా ఉన్న ఆ అడ్డుగోడని తీసేసాడు యేసు ప్రభు. ఇప్పుడు ఎవరైనా కానీ అబ్బా తండ్రి అని మనము ఆయనని మొర్రపెట్టగలము. కాబట్టి దేవుని బిడ్డలు ఆలోచించి చూడండి, యేసు ప్రభు వారు 4వ రోజు అక్కడికి వచ్చారు. ఇప్పుడు పరదేశంలో ఉన్న ఈ లాజరుని మరలా అక్కడి నుంచి తీసుకొని మానవ లోకానికి తీసుకొస్తున్నాం. అయితే యేసు బాధపడేది అంటే అక్కడి నుంచి వచ్చిన ఒకవైపు అయితే ఇంకొక వైపు లోకాన్ని ఏలుతున్న మరణము. లోకాన్ని ఏలుతున్న మరణం. దేవుని చిత్త ప్రకారంగా మానవులకి మరణం రావడం దేవుని చిత్తం కాదు. మానవులు తానే మరణాన్ని తెచ్చుకున్నారు. ఆది కాండం నుంచి మనుషుడు కలిగిన మరణము ద్వారా, మనుషుడు కలిగిన రోగాల ద్వారా ఈ పాపం ఎన్ని నష్టాలు చేసిందో అవన్నీ యేసు గుర్తించుకొని యేసు ఏడ్చెను అని బైబిల్ చెప్తుంది. ఇక మనం చూసినట్లయితే మార్తా మరియా ఇప్పటికి తల్లిదండ్రులు కోల్పోయారు. వారిద్దరూ అనాథలుగా అయిపోయారు. ఇప్పుడున్న ఒక సహోదరుడు ఒకడు ఉన్నాడు. ఈ సహోదరుడు కూడా చనిపోతే యవన బిడ్డలు దిక్కులేని వారిగా మారిపోతారు. ఇక కొంతకాలములో నేను కూడా చనిపోబోతున్నాను, సిలువ మరణములోకి వెళ్ళబోతున్నాను. ఇంకా మార్తా మరియకి ఈ భూమిలో ఎవరున్నారు? మార్తా మరియకి ఎవరున్నారు ఈ లోకములో? ఆలోచించోడండి. భౌతికంగా ఒక మనిషి కనిపిస్తూ సొంత అన్న వెళ్ళిపోయాడు, సొంత నా స్నేహితుడు వెళ్ళిపోయాడు, ఇద్దరు వెళ్ళిపోతే మార్తా మరియే భవిష్యత్తు ఎలాగ ఉంటుందని ఆలోచించి కొంతకాలం లాజరు ఉండడమే మంచిదని తలంచి యేసు ప్రభు వారు లాజరు ఒక సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన ఏడ్చాడు అని బైబిల్ చెప్తుంది. దేవుని బిడ్డలారా, ఇది వెంటనే యేసు ఏడ్చాడు. చనిపోయిన లాజరుని ఆయన బయటికి రా అంటనే ఆయన వెంటనే బయటకు వచ్చేసాడు. ఇది ఒకవైపు అయిపోయింది. రెండోది లూకా సువార్త 19వ అధ్యాయంలో చూస్తే యేసు ప్రభు యెరూషలేముని చూసి ఎందుకు ఏడ్చాడు? మనం లూకా సువార్త 19వ అధ్యాయాన్ని ఒకసారి మనం గ్రహించినట్లయితే మనము ఆ యొక్క అధ్యాయాన్ని కొంచెం చదివితే ఎందుకు ఏడ్చాను అని మనకు కొంచెం ఐడియా వస్తుంది. 19వ అధ్యాయము మొదటి భాగంలో చూస్తే యేసు ప్రభు జకరియని చూస్తున్నాడు. జకరియా ఒక ట్యాక్స్ కలెక్టర్ అన్నమాట. మొదటి వచ్చి నుంచి మనం ఆయన్ని చూడగలం. ఈయన యేసు ప్రభు ఎలాంటి వాడో అని ఎరగాలని చెప్పి ఆయన ఒక చెట్టునికి యేసు ఆ దారిలో రాబోతున్నాడని తెలిసి యేసుని చూడగోరెను అని బైబిల్ చెప్తుంది. చెట్టెక్కాడంట ఒక ఆఫీసర్, ఒక ఆర్డిఓ స్థానంలో ఉండే ఒక ఆఫీసరు యేసు ఈ దారిలో వస్తున్నాడు, నేను చాలా పొట్టోడిని, నేను ఆయన ఎలాగన్నా చూడలేను, ఎవరన్నా నన్ను భుజం మీద ఎక్కినా నేను చూడలేను, కాబట్టి ఏమి చేయాలి? నేను చెట్టెక్కుదాం. ఎవరు పట్టించుకోవట్లేదంట. అక్కడ ఉండి ఎవరు పట్టించుకోవట్లేదు. ఈయన పెద్ద పాపి అని చెప్పి ఆయన చెట్టెక్కేశాడు. అదిగోండి అక్కడ ఉండే చెట్లకి ఎక్కి చూస్తున్నాడు. చూస్తే యేసు ఆ దారిలోకి వచ్చాడు. యేసు తలెత్తి పైకి చూశాడు. జక్కయ్య దిగిరా అన్నాడు. ఇంటికి వచ్చుతానన్నాడు. ఇంటికి వెళ్ళాడు. బైబిల్ చెప్తుంది అక్కడ భోజనం చేశాడు. భోజనం చేస్తుండగా ఈ జక్కయ్య వెంటనే నోరు తెరిచి, నేను చాలా అన్యాయంతో డబ్బు సంపాదించాను, నేను సంపాదించిన డబ్బుతో సగము నేను బీదలకు ఇచ్చేస్తాను అన్నాడు. ఆ తర్వాత రెండో విషయం, నేను ఎవరికైతే మోసగించానో, ఎవరికైతే అన్యాయంగా నేను డబ్బులు తీసుకున్నానో వారికి నేను 4 వంతులు నేను వెనకిస్తానని చెప్పి ఆ మాటలు ఎప్పుడైతే చెప్పాడో యేసు ప్రభు అన్నాడు, నేడు నీకు రక్షణ నీ ఇంటికి వచ్చింది. యేసు ప్రభు నీకు రక్షణ వచ్చింది జక్కయ్య అని చెప్పలే. ఒక వ్యక్తి రక్షించబడితే ఆయన ఇల్లంతా కూడా రక్షించబడాలి. ఒక వ్యక్తి రక్షించబడితే ఆవిడొక ఇల్లు లేకుంటే ఆయన ఇంటిలో రక్షణ రావాలి. రక్షణ అంటే ఒక వ్యక్తి పొందుకోవడం కాదు. యేసు ప్రభు అక్కడ చెప్పడం ఏంటంటే, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందని చెప్తున్నాడు. కాబట్టి దేవుడి బిడ్డలారా, ఒక వ్యక్తి ఒక రక్షణ తన కుటుంబం అంతకు వస్తుంది. పౌలు శీల అరెస్ట్ చేయబడి జైల్లో పెట్టినప్పుడు ఆ జైల్ని దేవదూతలు వచ్చి బద్దలు కొట్టేసి వారిని అందరిని కూడా తీసుకెళ్తుంటే పౌలు శీల ఇద్దరు కూడా అక్కడే ఉన్నారంట. వెంటనే జైలర్ చంపుకోవడానికి చూస్తే జైలర్ చచ్చిపోతుంది, మేము ఇక్కడే ఉన్నామన్నారు. అప్పుడు ఆ జైలర్ అన్నాడు, మేము రక్షించబడాలంటే ఏమి చేయాలి? అప్పుడు ఎప్పుడైతే వారు రక్షణ పొందారు ఆ రోజు ఆ మాట అన్నాడు, నేనును నా ఇంటి వారు రక్షించబడాలంటే మేమేమి చేయవలను? ఒక రక్షణ మనం మాత్రం పొందుకోవడం కాదు, మన కుటుంబస్తుల్ని ప్రేమతో రక్షణలోకి మనం నడిపించాలి. ఆ తర్వాత మనం చూసినట్లయితే
యేసు ప్రభు ఉపమానం చెప్తున్నారు. ఆయన దూర ప్రాంతం వెళ్తున్నాడు. ఒక వ్యక్తికి వచ్చి 10 గిఫ్ట్లు ఇచ్చాడు, ఇంకొక వ్యక్తికి వచ్చి 5 గిఫ్ట్లు ఇచ్చాడు, ఒక వ్యక్తికి 1 గిఫ్ట్ ఇచ్చాడు. ఇంకొక దిక్కేమో 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు చూసాం. ఇక్కడ మాత్రము 10 గిఫ్ట్లు, ఇంకొక అతనికి 5 గిఫ్ట్లు, ఒక అతనికి 1 గిఫ్ట్ ఇచ్చాడు. ఒక్కొక్క గిఫ్ట్ ఒక విలువ ఎంత అంటే 3 మాసాల జీతం అన్నమాట. ఇలాగిచ్చాడు. దూర ప్రాంతం వెళ్ళాడు. తిరిగి వచ్చే లోపలికి 10 ఉన్నవాడు 20 చేశాడు, 5 ఉన్నవాడు 10 చేసుకున్నాడు, 1 ఉన్నవాడు ఏమీ చేయలేదంట. యేసు ప్రభు అన్నాడు, నువ్వు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే మంచిది కదా, ఈ డబ్బును తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టుంటే ఇంట్రెస్ట్ అన్న నేను వచ్చే లోపలికి వచ్చున్నా కదా, నువ్వు ఏమీ చేయలేదు. నీ దగ్గర డబ్బులుండి పెట్టిలో పెట్టుకున్నావు. పెట్టిలో పెట్టుకోవడం చేత ఉపయోగం ఏముంది? అక్కడ యేసు ప్రభు చాలా ఇంపార్టెంట్ ఒక మాట నేను గుర్తిస్తాను. చూడండి, ఆ యొక్క 19వ అధ్యాయము 13వ వచనం చదివినట్లయితే, చదవండి. తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలు ఇచ్చి నేను వచ్చే వరకు వ్యాపారం చేయడానికి ఏమి చేయమంటున్నాడు? అక్కడ వ్యాపారం ఉద్యోగం చేయమన్నాడా, వ్యాపారం చేయమన్నాడా? వ్యాపారం. చాలా మంది ఉద్యోగాలు, నా పిల్ల కోసం, మా కూతురు కోసం, నా కొడుకు కోసం ఉద్యోగం దయచి అంటారే. ఇక చదవండి, యేసు ప్రభు ఏమన్నాడు? 10 మీనాలు ఇచ్చి ఇంకొక అతనికి 5 మీనాలు ఇచ్చాడంట, ఇంకొక అతనికి 1 ఇచ్చాడంట. ఏం చేయమంటున్నాడు? వ్యాపారము చేయమన్నాడు. ఇది ఈ సత్యం మనం మర్చిపోతున్నాం చాలామంది. నేను చెప్తే చాలామందికి అర్థం కావట్లే. ఈ దారిద్ర్యంలో ఉండాలంటే ఉద్యోగం చేయాలి. నువ్వు నిజంగా యేసు ప్రభులాగా నువ్వు అభివృద్ధి పొందాలంటే ఏమి చేయాలి? వ్యాపారం చేయాలి. అది చిన్న వ్యాపారమైనా పర్వాలేదు. కలెక్టర్ గారి ఆఫీసుల ముందు ఒక చిన్న ఆ యొక్క టీ కొట్టు పెట్టుకున్నా పర్వాలేదు, కానీ వ్యాపారము చేయాలి. దేవునికి స్తోత్రగలుడు గాక. వ్యాపారము చేయాలి దేవుని బిడ్డలారా. యేసు ప్రభు అంటున్నాడు వ్యాపారము చేయి. అందుకని సడన్గా వెంటనే వెళ్ళి ఉద్యోగం రిజైన్ చేసి మా పాస్టర్ గారు చెప్పారని మొదలు పెట్టొద్దు. ఒక కాలు వ్యాపారం చేయాలి, ఇంకో కాలుతో ఏం చేయాలి? ఉద్యోగం చేయాలి. ఎప్పుడైతే ఈ కాలు బాగా నడుస్తుందో, ఈ కాల్లో వ్యాపారం బాగుందో, ఉద్యోగం నుంచి రిజైన్ చేసి పరిపూర్ణమైన వ్యాపారంలోకి వచ్చాయి. వ్యాపారంలోకి వచ్చేసరి దేవుడిని మర్చిపోతే మాత్రం వాతలు పడతాయి. దానంత భయంకరమైంది ఇంకోటి లేదు. యేసు ప్రభు అన్న మాట ఏంటంటే వ్యాపారం చేయి. ఇక్కడ చాలా ఇంగ్లీష్ రాయబడింది, డూ బిజినెస్ టిల్ ఐ కమ్ అని రాయబడి ఉంది. నేను వచ్చే వరకు మీరేం చేయండి? వ్యాపారము చేయండి. ఒక వ్యక్తి 10 మీనాలు ఇచ్చాడు. ఒక మీనం అంటే ఎంతంటే 3 మాసాల జీతం. అంటే 10 అంటే ఎంత అయింది? 30 మాసాల జీతం అండి. ఇంకొక అతనికి 15 మాసాల జీతం, ఇంకొక అతనికి 3 మాసాల జీతం ఇచ్చి, నేను ఊరికి వెళ్తున్నాను, నేను వచ్చే లోపలికి వ్యాపారం చేయమన్నాడు. వ్యాపారం చేశారు. 10 ఉన్నవాడు 20 చేశాడు, 5 ఉన్నవాడు 10 చేశాడు. వ్యాపారం చేయడం అంటే నష్టపోయే వ్యాపారాలు చేయకూడదు. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? ఊరు దూరం వెళ్ళిపోయి ఏ వ్యాపారం చేశాడంట? దుర్వ్యాపారం చేశాడంట. ఈవిడ ఇది కిరాణా కొట్టు పెడుతుంది. ఆ అక్కకి 1000 రూపాయలు అప్పిస్తుంది, ఈ అక్కకి 10,000 రూపాయలకి అప్పిస్తుంది, ఆ అక్కకి వాళ్ళ కుమార్తెకి పెళ్లి చేస్తుందని 20,000 రూపాయలు అప్పిస్తుంది. ఊరంతా అప్పులు ఇచ్చుకుంటే వాళ్ళు ఇవ్వకపోతే నీ టోపీ వేసుకొని కూర్చుంటావు ఆఖరిగా. వ్యాపారం అంటే అప్పులు ఇవ్వడం కాదు. మీకు ఒకరము బుక్కుల్లో ఏమంటారు? అరుదు అంటారా? ఏమంటారు దాన్ని? అరువు ఇవ్వడం కాదండి. కొంతమంది అరువు ఇచ్చి ఆఖరి మీరు కూడా అరువులోకి వెళ్ళిపోతారండి. అలాంటి వ్యాపారం చేయొద్దు. వ్యాపారంలో కుటుంబస్తులను తీసుకురావద్దు, వ్యాపారంలో బంధువులను తీసుకురావద్దు, వ్యాపారంలో స్నేహితులను తీసుకురావద్దు. కొట్టు బయట స్నేహము, కొట్టు లోపల వ్యాపారము. లేకపోతే ఆ అక్క వచ్చిందని చెప్పి ఒక బస్తా పంపించి, ఈ అక్క వచ్చిందని 2 బస్తాలు పంపిస్తే ఆఖరిగా వాళ్ళందరూ ఖాళీ సంచులు పంపిస్తారు. నెత్తి మీద వేసుకొని కూర్చుంటావు, లేకుంటే కింద పరుచుకొని పడుకుంటావు నీ బ్రతుకు. హల్లెలూయా. వ్యాపారమే. ఒకటికి 5 ఉన్నాయంట 10 చేశాడు, 2 ఉన్నాయంట 5 ఉన్నాయంట 10 చేశాడు. 1 ఉన్నవాడు ఏం చేశాడంట? దాచుకున్నాడంట. వెంటనే యజమానుడు వచ్చే టైపుకి 1 ఉన్నవాడిని అంటున్నాడు, నువ్వు స్టాక్ మార్కెట్లో, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంటే డబ్బులు వచ్చినాయి కదా, నువ్వు బ్యాంకులో ఇన్వెస్ట్ చేస్తుంటే వడ్డీ అయినా వచ్చినాయి కదా, నువ్వు ఏమీ చేయలేదు కాబట్టి నేనేమి చేయాలి? చూడండి, ఆ యొక్క గ్రంథంలో ఏం రాయబడిందో చూడండి. మరి ఒకడు వచ్చి, అయ్యా ఇదిగో నీ మీనా, నీవు పెట్టని దానిని 27వ వచనం చదవండి. 27వ వచనం, 19వ అధ్యాయం 27వ వచనం.
మరియు నేను తమ్ముని ఏలుటకు ఇష్టం లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలెనని. చూడు, ఇక్కడ ఈ వ్యక్తినంట ఆ వ్యక్తిని నాశనం చేసేయమంటున్నాడు. మన లైఫ్ లో ఏమి సాధించకపోతే, ఏ విషయంలో ఫలించకపోతే మనం ఎలాగ ఆశీర్వాదకరంగా ఉండగలం? ఏమి చేయకుండా ఖాళీగా ఎలాగ ఉండగలం? దేవుని బిడ్డని చెప్పుకొని ఏదో ఒకటి చెయ్యాలి, లాభం వచ్చే పనులు చేయాలి, మనం వర్ధిల్లే పనులు చేయాలి. మనం మిద్దులు మేడలు కట్టుకుండడం తప్పే కాదు. లాజర్ లాగా బ్రతకాలి అని చెప్పి కొంతమంది పాస్టర్లు బోధిస్తున్నారు. ఆ బోధ ప్రకారం వెళ్తే మీరు ఆఖరికి మీ తిండి మీరు తినలేని బ్రతుకుల్లో బ్రతుకుతారు. యేసు ప్రభు చెప్పింది మనం చెయ్యాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ తర్వాత యేసు ప్రభు ఆయన బేతనీకి వెళ్ళాడు. అక్కడ ఆయన గాడిద మీద సవారీ చేశాడు. సవారీ చేసిన తర్వాత యేసు ప్రభు ఆయన ఈ స్థలములోకి వచ్చాడు. ఒలీవ పర్వతం దగ్గరికి వచ్చి యేసు యెరూషలేము చూసి ఆయన ఏడ్చాడు. ఎందుకు యేసు ప్రభు ఏడ్చాడు అనే విషయంని ఒక 2 మాటలు చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. నా తర్వాత ఇంకొక వర్తమానం ఉంది. ఎవరు కూడా ఇంటికి వెళ్ళాలని తలంపులు ఏం పెట్టుకోవద్దండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీటింగ్ అయ్యే వరకు కూడా కాళ్ళు కదలనివ్వద్దండి. దేవునికి స్తోత్రం. ఆఖరి వరకు ఉన్న వాడికి ఆశీర్వాదం, మధ్యలో వెళ్ళిపోయిన వాడికి సగమే ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు యేసు ప్రభు ఏడ్చాడు అని మీరు ఒకసారి ఆలోచిస్తే, యేసు ప్రభు వారు రాబోతున్నాడనే విషయంని దానియేలు గ్రంథములో, ఇర్మియా గ్రంథములో యేసు ప్రభు రాయించాడండి. ఎప్పుడు రాయించాడంటే, దానియేలు గ్రంథములో 600 సంవత్సరాలు యేసు ప్రభు రాకముందు ఒక సంఘటన రాయించాడు. ఆ విషయాన్ని ఒకసారి చదువుకుందాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలోకి వద్దామంటే అందరూ తీయండి బైబిల్ గ్రంథము. ఈ సత్యం తెలుసుకున్న తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు అక్కడ మనం 25వ వచనం చదువుకుందామండి. 24 నుంచి చదువుకుందాం. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషం నిమిత్తం ప్రాయచిత్తం చేయుటకును, యుగాంతం వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలములో అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విభజింపబడెను. 70 వారములు విభజింపబడెను. యెరూషలేమును మరలా కట్టవచ్చునని, ఏంటంట మరలా కట్టవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని, సమయము చూడండి, బాగా అర్థం చేసుకోండి. యెరూషలేము తిరిగి కట్టిన తర్వాత సమయము మొదలు పెడుతున్నాడు. ఏం మొదలు చూడండి, చదవండి. సమయం మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చే వరకు, అభిషిక్తుడగు అధిపతి వచ్చుటకు. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. అభిషక్తుడు ఎవరు? అభిషక్తుడు యేసుక్రీస్తు. అభిషక్తుడు అనే పదమని హీబ్రూ భాషలో మనం చూస్తే మెస్సయ్య అని రాయబడి ఉందన్నమాట. ఎప్పుడైతే యెరూషలేము తిరిగి కట్టబడుతుందో అప్పుడు నుంచి అంటే ఏమవుతుంది, మీరు ఇంకా దగ్గరైపోయారు మెస్సయ్యకి అని చెప్తున్నారు. తర్వాత అండి, అభిషిక్తుడగు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాజవీధులను కందకమ్ములను మరలా కట్టబడును. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలం చేయబడెను. ఏమి లేకుండా అభిషక్తుడు చూడండి. ఇప్పుడు యెరూషలేములో ఈ గోడలు నిర్మించడానికి వెంటనే ఈ ప్రవచనం నెరవేర్చడానికి నెహెమీయా దగ్గరికి వెళ్దామండి. నెహెమీయా ఏం చేస్తున్నాడు? యెరూషలేము గోడలు కూలిపోయాయని చెప్పి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఉపవాసం ఉంటేనే ఒక పర్షియ రాజుగారు, నెహెమీయా గ్రంథము 2వ అధ్యాయంలో చదివితే ఒక పర్షియ రాజుగారు ఆ యెరూషలేము తిరిగి కట్టడానికి కావాల్సిన వస్తువులన్నీ ఇస్తున్నాడండి. ఎందుకు? ఇది దేవుని ఆజ్ఞ. యెరూషలేము తిరిగి కట్టేస్తున్నాడు. తిరిగి కట్టిన తర్వాత మరలా యెరూషలేము కూలిపోయే టైంకి మీరు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ మెస్సయ్య వచ్చేసాడు. వచ్చి ఆయన వెళ్ళిపోయాడు అని అర్థం అనమాట. అంటే ఎప్పుడైతే యేసు ప్రభు ప్రాణం విడిచాడో దేవాలయపు తెర 2గా చీలిందంట. ఆ తర్వాత యెరూషలేము గోడలు, యెరూషలేము దేవాలయము
కూల్చబడిందంట. అంటే మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఇక్కడ యెరూషలేము తిరిగి కట్టబడుతుంది, ఇక్కడ యెరూషలేము మరలా కూలిపోతుంది. ఈ మధ్యలో ఎవరు రాబోతున్నారు? యేసు ప్రభు రాబోతున్నాడు, యేసుక్రీస్తు రాబోతున్నాడు. ఈ విషయముని ఇజ్రాయేల్ ప్రజలకి ముందుగా తెలియపరిచాడు. అయినను ఏమి చేశారంటే వీరు యేసుని తెలిసి ఉండి కూడా ఎరగలేదండి, తెలిసి ఉండి కూడా ఎరగలేదు. చూడండి, 600 సంవత్సరాలకు ముందు యేసు ప్రభు వస్తాడని తెలిసింది. 445 సంవత్సరాలకు ముందు నెహెమియా ఈ యొక్క యెరూషలేముని తిరిగి కట్టడానికి ఈ పర్షియా రాజు దగ్గర, ఈ యొక్క దేవుడు ఎరగని రాజు దగ్గర నుంచి ఆయన దయ పొందుకుంటున్నాడు. వెంటనే వారు యెరూషలేము గోడలన్నీ నిర్మిస్తున్నారు. ఇంత అద్భుతమైన వారు మంచి దేవుని కొరకు మంచి సాక్రిఫైసెస్ అన్ని చేసి అక్కడ అన్ని కూడా చేస్తున్నారు. ఇజ్రాయేల్ ప్రజలకి మరిగా యూదులకి యేసు ప్రభు ఎప్పుడు వస్తున్నాడని ఎరిగిన వీరు ఏం చేస్తున్నారంట? యేసు వచ్చిన తర్వాత ఎరగలేదు. దేవాలయం ఇరిగిపోయిన తర్వాత అయ్ బాబోయ్, దేవాలయం ఇరిగిందంటే లేఖనాల ప్రకారం ఎవరు వచ్చి వెళ్ళిపోయారు? మెస్సయ్య వచ్చి వెళ్ళిపోయాడు. మెస్సయ్య కంటి ముందున్న కళ్ళు కనిపించని రీతిలో వీరు ఉన్నారని విషయాన్ని మనం చూస్తున్నాం. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. లూకా సువార్త 19వ అధ్యాయంలో యేసు కన్నీరు విడిచని రాశారు. దానికి కిలోస్ అనే పదము, హీబ్రూ పదం వాడారండి. అయితే యోహాను సువార్త 11వ అధ్యాయంలో హీబ్రూ వార్త ఏంటంటే డక్రో అనే విషయమని రాశాడు. దీంట్లో అర్థమేనంటే, ఈ డక్రో అనే ఒక వాటకు అర్థమేనంటే యేసు ఆయన ఆ టైంలో కొంచెం ఏడ్చాడంట, కొంచెం అలా కన్నీళ్ళు వచ్చాడు అంతే. అయితే యేసు లూకా సువార్త 19వ అధ్యాయంలో హీబ్రూ మాటను బట్టి అర్థమేనంటే ఆయన ఏడ్చాడంట, దుఃఖపడాడంట. ఆ దుఃఖం ఒక క్షణం కాదు, ఆ దుఃఖము కొద్ది నిమిషాలు కాదు. ఎందుకంటే లోకమంతా సువార్త వెళ్ళబోతుంది, నా కుటుంబము రక్షించబడట్లేదే, నా ప్రజలు, నా యూదుల ప్రజలు వీరు మతముతో సంబంధం అయిపోయి ఆఖరిగా నేను తెలియకుండా వీరు చనిపోబోతున్నారు, వీరందరూ నరకానికి వెళ్ళిపోతున్నారని చెప్పి యేసు దాన్ని ఎరిగి ఆయన బాధపడడం మొదలుపెట్టాడు. దేవుని బిడ్డలారా, బాధపడడం మొదలుపెట్టాడు. అందుకే లూకా సువార్త 19వ అధ్యాయం 42వ వచనంలో ఆయన అన్నాడు, వారు నిజమైన సమాధానమని పొందుకోలేకపోతున్నారంట. ఎందుకు పొందుకోలేకపోతున్నాడు? అక్కడ సమాధానం అనే పదం ఏం వాడారంటే షాలోమ్ అని వాడారండి. షాలోమ్ అనే మాట మరలా ఎక్కడ రాశాడు? యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు అన్నాడు, నా సమాధానము నేను మీకు ఇచ్చుచున్నాను, అది లోకమిచ్చు సమాధానం వంటిది కాదు అని రాయబడి ఉంది. ఇజ్రాయేలు ప్రజలంట యేసు ఉండి కూడా వారు సమాధానం పొందుకోలేకపోయారంట. యేసు ప్రభు ఉండి కూడా ఆ రక్షణ విలువని అర్థం చేసుకోలేకపోయారు. ఈ రోజు వరకు చాలామంది యూదులు ఈ రోజు వరకు ఎందుకు రక్షించబడలేకపోతున్నారంటే కారణము నిజమైన మెస్సయ్య గురించి తెలుసుకోకపోవడం చేత. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఆ యొక్క యెరూషలేముని చూసి ఆయన కన్నీరు విడిచాడు. ఈరోజు యేసు ప్రభువారు మన భారతదేశం చూసి ఆయన కన్నీరు విడుస్తున్నాడు. మన ప్రాంతం చూసి మనం కన్నీరు విడవాలి. ఎందుకంటే మన ప్రాంతం రక్షించబడినట్లుగా మనమందరము కూడా దేవుని సువార్తని విని వెళ్ళిపోయేవారు కాకుండా ఎవరైతే యేసు ప్రభు సువార్తని విన్నామో మనం యేసు ప్రభుకి సాక్షులుగా మనం మారాలి. హల్లెలూయా. ఆ యొక్క సమరయ స్త్రీ యేసుని దర్శిస్తేనే ఆవిడ ఊరంతా వెళ్ళి సువార్త ప్రకటించిందంట, ఊరంతా వెళ్ళి సువార్త ప్రకటించిందంట. మీ ఊరికి మీరు సువార్త ప్రకటిస్తున్నారా? ఈరోజు యెరూషలేము చూసి మాత్రం కాదు, ఈరోజు ఎన్నో గ్రామాలు ఉన్నాయి అమలాపురంలో, యేసు ఎరగని గ్రామాలు, ఎన్నో పట్టణాలు ఉన్నాయి యేసు ఎరగని పట్టణాలు. అందుకని యేసు ప్రభు అన్నాడు, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించుడి. అది ఆయన భారం అండి. యేసే హృదయములో ఉన్న భారం అది, యేసే హృదయములో ఉన్న ఆ వేదనది. ఎందుకంటే అందరూ తప్పిపోయారు, అందరూ పాపం చేశారు, అందరూ నా మహిమను పొందలేకపోతున్నారు. అయితే నా ద్వారా మీరందరూ పిల్లలుగా పిలువబడుతున్నారు. ఎవరైతే ఎంతమంది అయితే యేసు అని పిలువబడతారో వారందరూ ఆయన బిడ్డలుగా మార్చబడతారంట. ఎంతమంది అయితే యేసు అని పిలువబడతారో వారందరూ ఆయన పిల్లలుగా మార్చబడుతున్నారంట. ఎవరైతే ఆయన పిల్లలుగా ఉన్నారో తండ్రి లాంటి బిడ్డలుగా మనం ఆయన శిష్యులుగా మారాలి. ఉదయకాల సమయమందు దేవుని బిడ్డలారు, మనం యేసు క్రీస్తుకు శిష్యులుగా మారాలి. విశ్వాసులుగా వచ్చి విశ్వాసులుగా వెళ్ళడం కాదు, మనం యేసుకు శిష్యుల్లాగా మారాలి. యేసే శిష్యులు ఎలాగైతే పరిచర్య చేశారో,
యేసే శిష్యులు ఎలాగైతే బోధించారో, యేసే శిష్యులు ఎలాగైతే పరిచర్య చేశారో, యేసే శిష్యులు ఎలాగైతే సముద్రాలు దాటి మన దగ్గరికి వచ్చారో, యేసే శిష్యులు ఎలాగైతే భూలోకం అంతా వెళ్ళి సువార్తని ప్రకటించారో, అలాగనే మనం కూడా సువార్తని ప్రకటించాలి. నేను వెళ్ళాలి, మీరు వెళ్ళాలి, నా భార్య వెళ్ళాలి, నా బిడ్డలు వెళ్ళాలి. మనం వెకేషన్ వెళ్ళే టైం మనకు లేదు. మనం వెకేషన్ వెళ్ళి ఏదో దేశంలో వెళ్ళి ఆ హోటల్లో పడుకోవడానికి మనకి టైం లేదు. మనం వెళ్ళాలి, లోకమంతటికి సువార్తని ప్రకటించాలి. ఎప్పుడైతే లోకమంతటికి సువార్త ప్రకటించబడుతుందో ఆ తర్వాత అంతము వచ్చునని చెప్పాడు. ఆ తర్వాత యేసే రాబోతున్నాడు. యేసే త్వరగా రావాలంటే మనం ఏం చేయాలి? త్వరగా లోకమంతటికి సువార్తని ప్రకటించాలి. లోకమంతటికి నలుమూలకి మనం సువార్తని ప్రకటించాలి. ఎవరైతే యేసు ప్రభు ఎరుకున్నారో వారందరికీ సువార్తని ప్రకటించాలి. ఆ సువార్తని ప్రకటించే పరిచర్లో మనం అందరం పాలిభాగస్తులు అవ్వాయి ఉండాలి. యెరూషలేము చూసి యేసు ఎందుకు ఏడ్చాడంటే, వారికి ఎంతమంది సువార్తికులు పంపించిన, ఎంతమంది శిష్యులు పంపించిన, ఎన్నో అద్భుతాలు చేశాను, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేశాను, అయినను నా ప్రజలు నన్ను గ్రహించలేకపోతున్నారే అని చెప్పి యేసు ఏడ్చాడు. దేవుని బిడ్డలారా, మనము కూడా మన కుటుంబానికి యేసయ్యని పరిచయం చేయాలి. మన బంధువులకు యేసయ్యని పరిచయం చేయాలి. ఈ లోకానికి యేసుని పరిచయం చేయాలి. ఎంతమంది అయితే యేసు ప్రభుని రక్షకుడిగా స్వీకరిస్తారో పరలోకమందంట సంతోషం కలుగుతుందంట. పరలోకం నిత్యము సంతోషంగా ఉండాలి అంటే మనమందరమే యేసే సువార్తని ప్రకటించువారుగా ఉండాలి. ఒకసారి అందరూ కూడా తలలు వంచుదామండి. ఒకసారి అందరూ కూడా ఉన్న స్థలంలో తలలు వచ్చి ఒకసారి ప్రార్థన చేద్దాం. యేసు, మా ప్రాంతాన్ని మీరు రక్షించుకోండి ప్రభు. ఎవరు లెగద్దండి, ఎవరు అటు ఇటు కదలద్దండి. ఇది దేవుడి సమయం. దేవుని సమయంలో అటు ఇటు పరిగెడతా ఉండద్దండి. ఆమె అని చెప్పి ఆశీర్వాదం ఇచ్చే వరకు ఎవరు కదలద్దండి. మనం ప్రార్థన చేద్దాం. ప్రభా, నా గ్రామాన్ని రక్షించుకోండి. ప్రభా, నా కుటుంబాన్ని రక్షించుకోండి. ప్రభా, మా ప్రాంతాన్ని రక్షించని చెప్పి ఒక్క నిమిషం మనం ప్రార్థన చేద్దామా? ఒక నిమిషం ప్రార్థన చేద్దామా? యేసు ప్రభు ఆశ ఏంటంటే 10 మందికి సువార్తని ప్రకటించాలి. దానికి పాస్టర్ అవ్వాల్సిన పని లేదు. దానికి పెద్ద ఏదో చేయాల్సిన పని లేదు. మీ ఇంటి వారికి, మీ బంధువులకి, నీ స్నేహితులకి యేసయ్యని పరిచయం చేస్తేనే అది యేసయ్య యొక్క సంతోషం కలగ చేస్తుంది. అయ్యా, నేను యేసయ్య సువార్తని మా కుటుంబస్తులకి చెప్తాను. నా యేసయ్య సువార్తని నా గ్రామానికి చెప్తాను. నా యేసయ్య సువార్తని నా బంధువులకి చెప్తాను. నా యేసయ్య సువార్తని మా ఆఫీస్లో ఉండే వారికి చెప్తానని, మీకు తెలిసిన వారికి, దారిలో వచ్చేవారికి యేసయ్య గురించి చెప్తాననే వారు ఉన్నట్లయితే ఒకసారి కుడి చేతిని పైకెత్తి చూపించండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ఇది అందరి మీద ఉన్న భారం అమ్మ. ఇది కొంతమంది చేసేది కాదు. చేతులు ఎత్తండి. ఇంకా ఎవరున్నారా? నేను యేసయ్య సువార్తని ప్రకటిస్తానయ్యా. నేను చనిపోయే వరకు యేసయ్య సువార్తని ప్రకటిస్తాను. నా యేసయ్య యొక్క భారాన్ని నేను ఎరిగి ఉన్నాను. నేను యేసయ్య సువార్తని ప్రకటిస్తానే వారు చేతులు పైకెత్తండి. చేతులు పైకెత్తిన వారు ఉన్న స్థలంలో ఒకసారి లేచిలబడండి. ఉన్న స్థలంలో ఒకసారి లేచిలబడి నేను మీ కొరకు ప్రత్యేకంగా నేను ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాను. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్. ఇంకెవరైనా ఉన్నారా? నేను యేసయ్య కొరకు శిష్యులుగా మారతాలని ఆశపడుతున్నాను. నేను యేసయ్య సువార్తని ప్రకటిస్తాను. తండ్రి, నీకు వదనాలు. నీ బిడ్డలు ప్రభా ఇది మొదలుకొని నీ కొరకు గొప్ప సాక్షులుగా మీరు నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను. నశించిపోతున్న ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళండి. నీ రాజ్య సువార్తని ప్రకటించే బిడ్డలుగా చేయండి. వారిని నాలుకని అగ్ని జ్వాలలుగా మార్చండి. వారు ప్రభా యెరూషలేము పట్టణం కొరకు మీరు ఎలాగైతే కన్నీరు విడిచావో అలాగా గ్రామాల కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేసే వారిని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. కన్నీరు విడిచి ప్రభా సువార్తని ప్రకటించే వారిని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. మా మందిరంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా సువార్తికులుగా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాం. నీ రాజ్య సువార్త అందరికీ తెలియపరిచే వారిగా చేయమని యేసు నామందు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వీరి కొరకు ఒకసారి చప్పట్లు కొడదామండి. నిలబడిన వారి కొరకు గట్టిగా చప్పట్లు కొడదాం. యేసయ్య వీరిని ప్రత్యేకమైన రీతిలో ఆశీర్వదించునుగాక.